మారుతున్న కాలంలో మానవీయ విలువలు మంటగలుస్తున్న నేటి తరుణంలో ప్రజాప్రభుత్వం ఒక సాహసోపేతమైన ముందడుగు వేసింది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారి అధినాయకత్వంలోని రాష్ట్ర మంత్రివర్గం తాజాగా తీసుకున్న పేరెంట్స్ సపోర్ట్ బిల్లు నిర్ణయం వృద్ధుల సంరక్షణను చట్టబద్ధ బాధ్యతగా మలుస్తుంది. ఈ చట్టం ప్రకారం కన్నవారిని నిర్లక్ష్యం చేసే ప్రభుత్వ ఉద్యోగులు ఎవరైనా సరే వారి హోదాతో సంబంధం లేకుండా వారి జీతం నుండి 15% కోత కోసి ఆ మొత్తాన్ని నేరుగా తల్లిదండ్రుల ఖాతాల్లో జమ చేస్తారు. ఇది తల్లిదండ్రులకు ఆర్థిక గౌరవాన్ని, భద్రతను కల్పిస్తుంది. వారు వృద్ధాప్యంలో ఎవరి ముందు చేతులు చాపాల్సిన అవసరం లేకుండా స్వతంత్రంగా జీవించడానికి దోహదపడుతుంది. మరి ఈ బిల్లులో అత్యంత ముఖ్యమైన అంశం తల్లిదండ్రుల ఫిర్యాదు వచ్చిన వెంటనే శిక్ష విధించడం కాకుండా సంబంధిత ఉన్నతాధికారుల సమగ్ర విచారణ అనంతరం మాత్రమే చర్యలు తీసుకోవాలని ప్రజాప్రభుత్వం నిర్ణయించడం ప్రశంసనీయం. ఇది చట్ట దుర్వినియోగానికి తావు లేకుండా న్యాయపరమైన విచారణకు అవకాశం కల్పిస్తుంది. రాబోయే తరాలకు ఇది ఒక బలమైన సందేశాన్ని పంపుతుంది. కన్నవారిని గౌరవించడం అనేది ఆప్షనల్ కాదు, అది తప్పనిసరి అని ఈ చట్టం మనకు గుర్తు చేస్తుంది. ఈ నిర్ణయం కుటుంబ వ్యవస్థను బలోపేతం చేయడానికి, వృద్ధుల సంరక్షణ బాధ్యతను తెలపడానికి వేస్తున్న కీలక ముందడుగు. మరోవైపు అస్సాంలో ఇప్పటికే అమల్లో ఉన్న ప్రణామ్ చట్టం స్ఫూర్తితో తెలంగాణ ప్రజాప్రభుత్వం ఈ బిల్లును రూపొందించింది. ఈ బిల్లు పరిధిని ప్రభుత్వ ఎయిడెడ్ సంస్థలు, కార్పొరేషన్లకు కూడా విస్తరిస్తే మరింత మంది వృద్ధులకు ప్రయోజనం చేకూరుస్తుందని భావిస్తుంది. అభివృద్ధి పదంలో తెలంగాణ ముందుకు దూసుకుపోతున్న తరుణంలో సంస్కృతి సాంప్రదాయాలను, కుటుంబ విలువలను కాపాడుకోవడంలో కూడా వెనుకబడకూడదనే తపన ప్రజాప్రభుత్వంలో బలంగా కనిపిస్తుంది. ఈ బిల్లు అమల్లోకి వస్తే వృద్ధాప్యంలో ఉన్న ఎందరికో ఆసరా అవుతుంది. కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం వృద్ధుల సంక్షేమానికి బలమైన భద్రతా వ్యవస్థను కూడా ఏర్పాటు చేస్తుంది. పెన్షన్ పథకాలు, ఆరోగ్య సేవలు, ఇందిరమ్మ లైఫ్ ఇన్సూరెన్స్ వంటి కార్యక్రమాలు కుటుంబాలపై ఒత్తిడిని తగ్గించి పరస్పరం గౌరవం పెంచుతాయి. ఈ బిల్లు ద్వారా ప్రభుత్వం సామాజిక భద్రతా లోటును పూర్తి చేస్తూ ఇందిరమ్మ రాజ్యం స్ఫూర్తిని భావనాత్మకంగా అమలు చేస్తుంది. ఈ చట్టం ఆవశ్యకతను అర్థం చేసుకుని దీన్ని విజయవంతం చేయవలసిన బాధ్యత మనందరిపై ఉంది. కన్న తల్లిదండ్రులకు గౌరవప్రదమైన జీవితాన్ని అందించడం పిల్లల బాధ్యత. వారి త్యాగాలను స్మరించుకుంటూ వారిని చివరి శ్వాస వరకు ఆదరించాలి. ఈ చట్టం ద్వారా సీఎం రేవంత్ రెడ్డి గారు రాష్ట్రంలోని ప్రతి వృద్ధుడికి ఒక పెద్ద కొడుకులా భరోసానిస్తున్నారు. అందుకే ప్రజాప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం చారిత్రాత్మకమైనదని చెప్పవచ్చు. ఇది కేవలం ఒక బిల్లు కాదు, కునారిల్లుతున్న కుటుంబ వ్యవస్థను నిలబెట్టే ఒక సంజీవని. ఈ చట్టం అమలుతో తెలంగాణ రాష్ట్రం సామాజిక భద్రతలో ఆదర్శంగా నిలుస్తుందని ఆశిద్దాం.